అసలు ప్రణతిని అమాయకురాలైన ప్రణతి జీవితంతో ఆడుకుంటున్నావక్క, ఇది అస్సలు మంచి పద్ధతి కాదు అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. తన జీవితం నాశనం చేసి నువ్వేం చేస్తావు అని చెప్పేసి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనే కదా నీ ప్లాన్ అంతా అని పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు, నా కూతురు జీవితాన్ని నాశనం చేసి నీ తమ్ముడికి ఇవ్వాలని చూస్తున్నావు కదా, అది నువ్వెప్పుడూ జరగదు, మా ఉసురు తగులుతుంది నీకు పుట్టగతులు లేకుండా పోతావు అని చెప్పేసి పార్వతి అయితే ప్రణతిని తిడుతూ ఉంటుంది. ప్రణతి విషయంలో అవనిని తిడుతూ ఉంటుంది. నువ్వు ఇంత మోసం చేస్తున్నావు, నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు అని చెప్పేసి పార్వతి అయితే నానా విధాలుగా తిడుతూ ఉంటుంది. అలా తిట్టేసరికి అవని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య నన్ను ఎంత అబద్ధం చేసుకుంటున్నారా, నా మీద ఎంత కోపం పెంచుకుంటున్నారో, ఈ పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో అని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అయినా నా కూతురు జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ తిడుతూ ఉంటుంది. ఇక అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. నిజంగా ఇది కానీ నిజమే అయితే మా ఉసిరి నీకు ఖచ్చితంగా తగులుతుంది, పుట్టగతులు లేకుండా పోతావు అని చెప్పేసి అయితే పార్వతి అయితే తిడుతూ ఉంటుంది అవనిని. అలా తిట్టేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ అలా అవనిని చెరొక మాట అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కమల్ అయితే ఏం చేయలేక, అది తప్పని నిరూపించలేక, అవనిది తప్పు లేదని చెప్పుకోలేక సతమతం అవుతూ ఉంటాడు కమల్. ఇక పల్లవి అయితే అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. కమల్ అయితే అలా వాళ్ళ వదిన కలిసి ఏం చేయలేక అలా బాధతో చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అందరూ అలా నానా మాటలు అనేసరికి అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడిన అవనిని చూసి ప్రణతి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. వదిన జీవితం నా వల్ల ఇంకా మాటలు కాయాల్సి వస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది. పార్వతి అయితే చీకొట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అవని బాధపడుతూ ఉంటుంది.